రండి, అయిపోయింది పాలక్ పన్నీర్. ఇది హోటల్ స్టైల్లో అంటారా, దాబా స్టైల్లో అంటారా, బ్రహ్మాండంగా వచ్చేసింది. ఇది పుల్కాతో భలే ఉంటుంది. చపాతీతో టేస్ట్ చేద్దాం. ఇది చపాతీ, పరోటా, నాన్, రోటీతో పాటు మీరు కావాలంటే వైట్ రైస్తో కూడా తినొచ్చండి. అయిపోయింది. వేడి వేడిగా పుల్కా. ఇది చుక్క ఆయిల్ లేని పుల్కా అన్నమాట. చుక్క రొట్టి అని కూడా అంటారు కదా. లేదా టేస్ట్ చేసేనా మేడం? చాలా వేడిగా ఉంది. ఎంత బాగుంది తెలుసు సైదా. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. ఇంకా మీరు ట్రై చేయండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ, మీ హస్బెండ్ లంచ్ బాక్స్ కానీ ట్రై చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అబ్బాయిలు కూడా మేమేం తీసుకోం మీకంటే అన్నట్టుగా మీరు చేసి చూపించండి. బ్యాచులర్స్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంత మంచి పాలక్ పన్నీర్ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పేయండి. పర్ఫెక్ట్ గా వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసేసేయండి. ఇప్పుడైతే మనం దాని ప్రిపరేషన్లోకి వెళ్ళి చూసేద్దాం. వచ్చేసేయండి. హాయ్ అండి. మంచి పాలక్ పన్నీర్ని చేసుకుందాం. సింపుల్గా, ఈజీగా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చేసేసుకునే ప్రాసెస్ ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది. హోమ్లీగా ఇంట్లో చేసేసుకుందాం. వచ్చేసేయండి ప్రొసీజర్లోకి. వాటర్ని కొద్దిగా బాయిల్ అవ్వనిద్దాము. ఇందులో షుగర్ వేసుకుందాం. సో షుగర్ వేసి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ పాలకూరని వేసుకోవాలి. మనకి పాలకూర వాటర్ కలర్ మారుతుంది. అప్పటి వరకు దాన్ని అలాగా బాయిల్ చేసుకోవాలి. సో మనం పిల్లలకి పాలకూరగా పెట్టి తినండి అంటే అసలు వాళ్ళు తింటారా? ఆకులన్నీ కూడా అలా అలా తీసి ఏరి పడేస్తారు. సో మనకి పిల్లలకి పాలకూర లాంటి ఆకుకూర వెళ్ళాలి, అలాగే మనం పన్నీర్ కూడా హెల్తీ కదా. సో ఈ రెండింటిని మిక్స్ చేసి కొంచెం టేస్టీగా చేసి పెట్టామంటే పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారు. ఆకుకూర అనేది ఏదో ఒక రూపంలో వెళ్తే మంచిది. సో దానికి మనం సింపుల్ గా చేసుకునే మెథడ్ అన్నమాట ఇది. చాలా ఈజీగా, అసలు ఎంత సింపుల్ గా అయిపోద్ది అంటే మీరే చూడండి. ఇక్కడ పాలకూర కూడా కొంచెం కలర్ మారినంత వరకు, ఇదిగో కలర్ మారుతుంది కదా. సో ఇది కలర్ కొద్దిగా మారినంత వరకు ఈ ఆకుకూరని తీసేద్దాం. సో ఇది కొంచెం చల్లారనిచ్చి దీన్ని పేస్ట్ చేసుకుందాం అండి. అంతవరకు కొద్దిగా చల్లారనిద్దాం. మసాలాని రెడీ చేసుకుందాం. చూడండి, మసాలా కోసం ఏమీ లేదండి, నథింగ్. కొద్దిగా ఉల్లిపాయలు, అంటే నేను 2 కట్టలకి మాత్రం చెప్తున్నాను. అదే మీకు ఇంకా ఎక్కువ కట్టలు 10 కట్టలు అలా వేస్తే కనుక 2 పెద్ద టొమాటో అలా వేయాలి. నేను వేసేది ఓన్లీ 2 కట్టలు. పాలకూర కట్టలకి హాఫ్ టొమాటో. కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంటే ఇది పేస్ట్ చేసుకోవడానికి, ఒక పేస్ట్ కోసం అని చెప్పి ఇప్పుడు రెడీ చేద్దాం. చూసారు కదా, ఒక చిన్న ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, అల్లం, టొమాటో కలిపి కొంచెం ఫ్రై చేసేసి మళ్ళీ పక్కన పెట్టి దాన్ని పేస్ట్ చేసుకుందాం. కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుందాం అండి. ఎందుకంటే మామూలుగా కరివేపాకు వేస్తే ఏరి పడేస్తారు. ఇలా వేసి పెట్టేస్తే బెస్ట్. మూత పెట్టేస్తే కొంచెం బాగా మగ్గిపోతుంది. పేస్ట్ చేసేద్దాం. అప్పుడు ఇది మగ్గిపోయింది సైదా. దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసేద్దాం. పాలకూర చల్లగైంది సైదా. దీన్ని మనం ఏం చేద్దాం అంటే పేస్ట్ చేసేద్దాం ముందు. అది మగ్గుతుంది కదా మసాలాకి, అది కూడా చెయ్యాలి. ముందైతే ఇది చేసేద్దాం. ఇది కూడా అయిపోయింది. ఇది కూడా చల్లగా చేసుకొని ఇది తిప్పేద్దాం. సో ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని హీట్ అవనిచ్చేద్దాం. జీలకర్రని వేసేద్దాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకుందాం. పసుపు, సాల్ట్, ఆనియన్స్ మగ్గాలంటే. చల్లగా అయిందండి ఇది. ఈ మసాలా అంటే మసాలా ఏం లేదు, అల్లం, వెల్లుల్లి, టొమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్. చూసారు కదా, ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ చేసాం కదా, టొమాటోస్, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ
ఇది పేస్ట్ చేసుకున్నాము. ఈ పేస్ట్ ఇందులో వేసేసుకొని, ఈ మసాలా పేస్ట్ పెద్ద వేగక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రై అయ్యాయి కదా, మనం ముందు కొంచెం ఫ్రై చేసాం కదా, అందుకని ఒకసారి బాగా కలిపేసుకుందాం. బాయిల్ చేసుకున్న పాలకూరని చల్లార్చి పేస్ట్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఫ్రై అవ్వాలి, బాయిల్ అయింది, ఇది కాసేపు దీంతో ఫ్రై అవ్వాలన్నమాట. మనకి ఇది ఏది కూడా ఇలా వేస్ట్ అవ్వకుండా, ఇలాగ మనం పాలకూర బాయిల్ చేసిన వాటరే ఇది. ఈ వాటర్ని మనం ఇంకా ఏమైనా మిగిలితే కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగేయచ్చండి, ఎందుకంటే అన్ని పోషకాలు ఉంటాయి కదా, ఆకుకూరవన్నీ కూడా వస్తాయి అందులోకి. సాల్ట్ మనం ఆల్రెడీ చూసి వేసుకొని, జీలకర్ర పొడి అంతే, కొద్దిగా 1/2 స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా వేసి ఇక్కడ మూత పెట్టి కొంచెం పాలక్తో పాటు దీన్ని ఇలాగా మగ్గిద్దాము. పన్నీర్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. అక్కడ ఒక పక్కన పాలకూర అది మగ్గుతుంది కదా, ఇప్పుడు మనం కొద్దిగా పన్నీర్ని వేయించుకుందాం. పన్నీర్ని ఇలాగా ఈ సైజుకి కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఒక 1/2 స్పూను పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుందామండి. అంతే, బాగా కలిపేసుకొని మనకి పన్నీర్ కొద్దిగా వేగినంత వరకు దీన్ని ఇలాగా మూత పెట్టి మగ్గించేద్దాం. పన్నీర్ కూడా వేగిపోయింది. ఈ పన్నీర్ని మనం ఆయిల్ అంతా వేసేయకుండా జస్ట్ పన్నీర్ పీసెస్ని మాత్రం ఇలా వేసుకుందాం. ఒకసారి ఇలాగా బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని మనం తీసి పెట్టుకున్నాం కదా, ఈ వాటర్ని వేసేసుకుందాం కొంచెం గ్రేవీ కోసం. సో ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఇంకా మనం ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 8 మినిట్స్ పాటు అలాగా ఉంచుదామండి. ఉప్పు కారం, ఉప్పు అంటే కారం వేయం, ఇంకా పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి, మీడియం ఫ్లేమ్ మీద ఒక 8 మినిట్స్ అలా ఉంచుదాం. రండి, అయిపోయింది పాలక్ పన్నీర్, బ్రహ్మాండంగా వచ్చేసింది. ఇది పుల్కాతో భలే ఉంటుంది. చపాతీతో టేస్ట్ చేద్దాం. ఇది చపాతీ, పరోటా, నాన్, రోటీతో పాటు మీరు కావాలంటే వైట్ రైస్తో కూడా తినొచ్చండి. అయిపోయింది. వేడి వేడిగా పుల్కా, ఇది చుక్క ఆయిల్ లేని పుల్కా అన్నమాట. చుక్క రొట్టి అని కూడా అంటారు కదా. లేదా టేస్ట్ చేసేనా మేడం? చాలా వేడిగా ఉంది. ఎంత బాగుంది తెలుసు సైదా, అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి లంచ్ బాక్స్ కానీ మీ హస్బెండ్ లంచ్ బాక్స్ కానీ ట్రై చేయండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అబ్బాయిలు కూడా మేమేం తీసుకోం మీకంటే అన్నట్టుగా మీరు చేసి చూపించండి. బ్యాచులర్స్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇంత మంచి పాలక్ పన్నీర్ రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టి చెప్పేయండి. పర్ఫెక్ట్ గా వచ్చింది అంతే వీడియో. మీరైతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి, సరేనా? బాయ్.